మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. రాజైన సొలొమోను తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో సొలొమోను యొక్క కార్యనిర్వహణ గురించి మొదటి వచనాల్లో రాయబడింది. అతడు తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటూ ఆ రాజ్యం మీద అధిపతులను నియమిస్తున్నాడు. అయితే మీరు ప్రారంభ వచనాల్లో గమనించండి, నాతో పాటుగా మీకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అతని యొద్ద అధిపతులు ఎవరనగా అంటూ మొదలు పెడుతూ 2వ వచనంలో సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు అని మొదలు పెడుతున్నారు. దేశం మీద పరిపాలన చేసే కార్యనిర్వహణ జరిగించే అధిపతుల గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే దీన్ని బట్టి సొలొమోను ఇస్తున్న ప్రాముఖ్యత మందిరానికి, యాజకత్వానికి మనకు అర్థమవుతుంది. మొదట యాజకుని పేరు రాశారు. ఇక ఏలీహోరేపును, అహియాయును ప్రధాన మంత్రులు, యెహోషాపాతేమో లేఖికుడు, బెనయ సైన్యాధిపతిగా ఉన్నాడు, సాదోకు అబ్యాతారు యాజకులుగా ఉన్నారు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద నియమించబడ్డాడు. అలాగే నాతాను కుమారుడు మరొక కుమారుడు జాబూదు రాజు సముఖములో ఒక మంత్రిగా ఉంటూ రాజుకు స్నేహితుడిగా ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా ఇంకా 12 అధికారులను, అంటే జిల్లాలుగా ఇప్పుడు కలెక్టర్గా ఉంటారు కదా, మనకు అర్థం కాకుండా చెబుతున్నాను, అలాగా గవర్నర్లను ఒక 12 మందిని తన రాజ్యం మీద తను ఏర్పాటు చేశాడు. ఇలాగున దావీదు తనకిచ్చినటువంటి సలహా మేరకు దేవుడు దర్శనమై తనకిచ్చినటువంటి జ్ఞానముతో తన సింహాసనాన్ని, తన పరిపాలనను, రాజ్యాన్ని స్థిరపరుచుకుంటున్నాడు. ఎంతగా సొలొమోను దేవుడు దీవించాడు, ఎంతగా అతని రాజ్యం ప్రబలింది అంటే ఈ అధ్యాయంలో మీరు 20-21 వచనాలు గమనించండి. అయితే యూదా వారును ఇజ్రాయేల్ వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహం అయ్యారట. ఇక యూఫ్రటీసు నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు మధ్యనున్న రాజ్యములన్నిటి మీదనూ, ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేశాడు. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. మీరు దావీదు జీవితంలో గమనించండి, ఎప్పుడూ ప్రమాదాలు, ఎప్పుడూ ఆపదలు, ఎప్పుడూ యుద్ధాలు, బహుగా రక్తం ఒలికించబడింది. శత్రువుల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు. అయితే దేవుడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే, సొలొమోను దినములలో దేవుడు యుద్ధము లేకుండా చేశాడు. నలుదిశలా అతనికి నెమ్మది కలగజేశాడు. కేవలం సొలొమోను మాత్రమే కాదు, దేశ ప్రజలు కూడా. లేఖనం అంటుంది, ఇజ్రాయెల్ అందరూ వారి వారి ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిర్భయంగా నివసించారట. తన తండ్రి అయిన దావీదు భోజనపు బల్లలాగే సొలొమోను భోజన బల్ల చాలా పెద్దదని మనం గుర్తించాలి. అతనితో పాటుగా ప్రతిదినం ఎంతోమంది అధిపతులు, అధికారులు భోజనం చేసేవారు మీరు ఆలోచన చేయండి. 22వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల మొతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవి కాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడెను. సొలొమోను యొక్క ప్రతిదినం పరుస్తున్న ఈ శ్రేష్టమైన ఆహారం గురించి చదువుతున్నప్పుడు ఆ విశ్వాస గృహంలో ఉన్న వారందరూ నాకు జ్ఞాపకం వస్తున్నారు. సేవకుల కుటుంబాల జ్ఞాపకం వస్తున్నాయి. మరి విధవరాన్లు, పేదల జ్ఞాపకం వస్తున్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా మరి నీ పానమును, నీ ఆహారము నేను దీవిస్తానని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, దావీదు, సొలొమోను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మంచి గోధుమలతో తృప్తిపరచునుగాక, మీ సరిహద్దులలో మీకు సమాధానము కలగజేయునుగాక. ఇక 26వ వచనం సొలొమోను యొక్క సైన్యానికి సంబంధించి, అతని రథములకు సంబంధించి ఆ గొప్పతనం గురించి రాయబడుతుంది. సొలొమోను రథములకు 40,000 గుర్రపుశాలలు, రౌతులకు 12,000 గుర్రములు ఉండేనట. యుద్ధ దినమందు గుర్రము అక్కడికి రాకపోయినా, యుద్ధము యెహోవాది అయినా, రక్షణ ఆయన ఆధీనంలో ఉన్న శత్రువులందరి ఎదుట దేవుడు సొలొమోను ఇలాగా హెచ్చిస్తూ వచ్చాడు. ఈ అధ్యాయంలో 32వ వచనము సొలొమోను యొక్క జ్ఞానాన్ని,
పాండిత్యాన్ని వివరిస్తుంది. అతడు 3000 సామెతలు చెప్పాడట, 1005 కీర్తనలు రచించాడట. అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసేందుకు బూదిగంతము నుంచి అధిపతులు, రాజులు సొలొమోను దగ్గరికి వస్తూ ఉన్నారు. అతడు మహాజ్ఞాని అయి ఆకాశ పక్షుల గురించి, ప్రాకు జంతువుల గురించి, మృగముల గురించి, వృక్షముల గురించి అనేక విషయాలు కవితలు, సామెతలుగా రాశాడు. ఇవన్నీ మనం సామెతల గ్రంథంలో, ప్రసంగిలో మనం చూడగలుగుతాం. అయితే యథావిధిగా కేవలం సొలొమోను యొక్క కథ కాదు, కానీ ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకునే అంశం ఏంటంటే, ఇలా సొలొమోను తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటున్నాడు దేవుని కృపను బట్టి అన్న మాట పదే పదే నాలో వింటున్నప్పుడు వెంటనే నాకేం జ్ఞాపకం వస్తుందంటే, క్రీస్తు యొక్క సంఘము జ్ఞాపకం వస్తుంది. దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరిచేందుకు ఆయన సంఘాన్ని స్థాపించాడే, ఆ సంఘములో జరగవలసినటువంటి కార్యనిర్వహణ. అపోస్తుల కార్యములు మనం గమనిస్తే 14వ అధ్యాయంలో 23వ వచనం మీరు చూడండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించేది. తన రాజ్యాన్ని స్థిరపరచుకోవటానికి తాను రాజైనప్పటికీ నమ్మకమైన వారిని, సామర్థ్యం కలిగిన వారిని తన చుట్టూ అధిపతులుగా, అధికారులుగా, గవర్నర్లుగా నియమించుకుని ఎలాగ పరిపాలన చేస్తున్నాడో, దేవుని రాజ్యం అనబడినటువంటి ఈ సంఘము లేదా ఈ సువార్థీకరణ ఉద్యమంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు సేవకులతో పాటుగా ఇదిగో అనేకులు నియమించబడవలసిన అవసరం ఉన్నది. పౌలు తీతుకు లేఖ రాస్తున్నప్పుడు తీతు పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అంటున్నాడు. ఒకవైపున కొరింథీ 1వ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడినట్టుగా సంఘములో కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, అటు పిమ్మట బోధకులుగాను, లేదా అద్భుతములు చేయవారుగాను, స్వస్థపరచువారుగాను, కృపావరములు గలవారిగాను, ఉపదేశం చేయవారిగాను ఇలాగ నియమించాడో, అదే సమయంలో సంఘములో అనుదిన పరిచర్య జరుగునట్లుగా పెద్దలను నియమిస్తున్నారు. వీరి పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థం కావడానికి అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 28వ వచనం చదివితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్ మందను గురిచియు మీ మట్టును మిమ్మల్ని గురిచియు జాగ్రత్తగా ఉండుడి. ఎప్పుడు ఈ మాట చెబుతున్నాడు? ఎవరితో చెబుతున్నాడు? సంఘపు పెద్దల్ని ఆయన పిలిపించి, ఇక నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నన్ను బంధించేస్తారు, ఏం జరగబోతుందో నేను గ్రహించబోతున్నాను, తిరిగి ఇక మీదట నా ముఖం మీరు ఎన్నటికీ చూడరు అని చెబుతూ, అంటే చివరి మాటలుగా ఇక తాను మరణమైన తర్వాత సంఘం ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ప్రవర్తించాలో వాడితో మాట్లాడుతున్నాడు, సంఘ పెద్దలతో. అయితే ఇంత గొప్ప అద్భుతకరమైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఈ అంశం తీతు పత్రిక 1వ అధ్యాయంలో మీరు గమనించండి. 6వ వచనం నుండి ఆ సంఘ పెద్దలు నిందారహితులుగా, ఏకపత్ని పురుషులుగా, దుర్వ్యాపారము చేయని వారిగా, మద్యపాని కాకూడదు, కొట్టువాడు కాకూడదు, దుర్లాభము ఆపేక్షించేవాడు కాకూడదు, స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, తన కుటుంబాన్ని సరిగా పోషించగలగాలి. ఇన్ని విషయాలు ఇవన్నీ క్వాలిటీస్గా సంఘ పెద్దల్లో ఉండాలని లేఖనం అంటుంటే, ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పెద్దల్ని మనం చూస్తే ఎంత బాధాకరం విషయం అంటే, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ఇంటి పేరును బట్టో, వంశాన్ని బట్టో, లేదా బాగా చదువుకున్నాడనో, ఎక్కువ ఐశ్వర్యం ఉందనో పెద్దలుగా నియమించబడుతున్నారు. నిర్మోహమాటంగా సంఘ పెద్దలు ఇలా ఉండకూడదు వాక్యానుసారంగా అని సేవకులు వారికి ప్రేమతో హెచ్చరిక చేయండి. వాక్యం వింటున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు అందుకు అనుకూలంగా జీవితాలు లేకపోతే స్వచ్ఛందంగా మీరు విరమణ చేయండి. పెద్దలు ఈ రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో దాదాపుగా 20 కంటే పేర్లు ఎక్కువ కనపడుతున్నాయి. అటువంటి వారిని అధిపతులుగా, అధికారులుగా సొలొమోను నియమించాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటుంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను. సంఘములో ఉన్న తక్కినటువంటి కుటుంబాలు కానీ, యవనస్తులు కానీ అనుదిన పరిచర్య జరుగునట్లుగా ఏదైనా మీకు పని అప్పగించినప్పుడు అది మీరు చేస్తున్న గొప్ప త్యాగం అనుకోకండి. ఈ వచనం ప్రకారం అది మీ బాధ్యత. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో చర్చ్ అటెండర్స్గా ఉండకుండా మీకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని బట్టి, పిలుపుని బట్టి, కృపను బట్టి ఏదో ఒక పనిలో మీరు నిమగ్నమైపోండి.
ఇలాగున దినదినము దైవరాజ్యాన్ని విస్తరింపచేయటానికి మీరు కూడా మంచి పాత్రలుగా వాడబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.